యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళల అభ్యున్నతి కోసం నారీశక్తి పథకం ద్వారా రుణాలను అందిస్తుందని, మహిళలు నారీశక్తి పథకం రుణాలను అందుకుని ఆర్థికంగా ఎదగాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సాయి మనోహర్ కాకి పిలుపునిచ్చారు. కాకినాడ రవీంద్రనగర్లో బర్రె నాగేశ్వరరావు మరియు పాలెపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ట్రస్ట్ నిర్వహిస్తున్న ఫ్రీ పోలీసర్ శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. బర్రె నాగేశ్వరరావు మరియు పాలెపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సాయి మనోహర్ కాకి ముఖ్య అతిథిగాను, పతంజలి యోగా సమితి వ్యవస్థాపకులు రాఘవానంద ముడుంబ విశిష్ట అతిథిగాను, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జేఎన్వి శ్రీనివాస్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తొలుత ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలిసెట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పతంజలి యోగా సమితి సభ్యులు అందించిన స్టడీ మెటీరియల్ను పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో స్టడీ మెటీరియల్స్ అందించిన డోనర్స్ మరియు అతిథులు సాయి మనోహర్ కాకి, జేఎన్వి శ్రీనివాస్ ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. అనంతరం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా 7 లబ్ధిదారులకు కుట్టు మిషన్లను ముఖ్య అతిథి బ్యాంక్ రీజనల్ హెడ్ సాయి మనోహర్ కాకి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ సాయి మనోహర్ మాట్లాడుతూ, బ్యాంక్ నారీశక్తి స్కీమ్లో అందిస్తున్న రుణాలను మహిళలు సద్వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. రాఘవానంద ముడుంబ మాట్లాడుతూ, విద్యార్థులు పాలిటెక్నిక్లో సీట్ సాధించాలని దృఢమైన సంకల్పంతో సాధన చేసి సీటును సాధించాలని అన్నారు. అనంతరం అతిథులు సాయి మనోహర్ కాకి, రాఘవానంద ఛాయిదేవి దంపతులను ట్రస్ట్ సభ్యులు సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి, ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శాంతి, వినయ్, రామకృష్ణ, తాతారావు, బి శ్రీనివాసరావు, వి మల్లికార్జునరావు, ఆర్జీ రామారావు, సత్యవేణి, యూనియన్ బ్యాంక్ స్పందన, అర్చన, రాధిక, సాంబశివరావు, శ్రీనివాస్, పతంజలి యోగా సమితి సభ్యులు వరప్రసాద్, రాజు, మూర్తి, విజయ స్టోర్స్ నాగేశ్వరరావు, సత్యనారాయణ రెడ్డి, వరమ్మ తదితరులు పాల్గొన్నారు. క్లాస్ పూర్తయిన వెంటనే వాళ్ళు చేసినవి అన్ని చూసి చాలా ఆనందపడ్డారు. అంత బాగా చేసినందుకు, అలాగే వాళ్ళని సార్ని రిక్వెస్ట్ చేసినందుకు, సార్ కొంతమంది పూర్ పీపుల్ ఉన్నారు, మనం ఎంతో మంది సహాయం చేస్తే బాగుంటుంది అనగానే ఆయన వాళ్ళ కమిటీ రీజనల్ ఆఫీస్ వాళ్ళు వెంటనే మనకి ఒప్పుకొని 7 మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 7లో ఒక 6 డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మాత్రం అందరూ ఉపయోగార్థము ఈ ట్రస్ట్లోనే జిగ్జాగ్ మిషన్ని ఉంచడం జరుగుతుందని, అందరికీ ఉపయోగం ఉంటుందని. అలాగే సార్ ఈరోజు పాలిటెక్నిక్ కోచింగ్ కూడా మేము స్టార్ట్ చేశాము 4వ తేదీ నుండి. దీనికి సుమారు 30 మంది రావడం జరిగింది. 30వ తేదీ అన్నది టెస్ట్ జరుగుతుంది వాళ్ళకి. ఆ సందర్భంగా వాళ్ళు ఎంతో దూరం నుండి అరట్లకట్ల, పాతర్లగడ్డ ప్రదేశాలను కూడా లేడీస్ ఆటోలు పెట్టుకొని వస్తూ ఉదయం 9:30కి, ఈ రోజు సాయంత్రం 5:30, 6 ప్రతిరోజు అక్కడికి వెళ్తున్నారండి. ఇంటికి వెళ్ళినప్పుడు 6:30, 7 అవుతుందండి. అలాగే మాకు ఫ్యాకల్టీ, చక్కని ఫ్యాకల్టీ కుదిరేరు సార్ క్లాసులు చెప్పడానికి. కిరాణా షాప్ ఉందో, ఒక టైలరింగ్ షాప్ ఉందో, ఏదో ఒకటి అలా మీ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా, మీ ఇంట్లో మీ హస్బెండ్ ఏదైనా ఒక చిన్న డైరీ యూనిట్ కానీ ఏదైనా పౌల్ట్రీ ఏదున్నా, అలా ఏదున్నా కూడా ప్రతి ఒక్క అవసరాలు తీర్చడానికి మేము డెఫినెట్గా ముందు ఉంటాము. ప్లస్ మీకు ఇంకోటి ఏంటంటే, ఆ రోజు కూడా చెప్పాను, మీరందరూ కూడా ఏంటంటే బ్యాంక్ సహాయంతో చాలా ముందుకు వెలగాలి. సొసైటీలో ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మీరు చేసే వ్యాపారము, మీరు చేసే ఇన్కమ్, మీరు జనరేట్ చేసే ప్రాఫిట్, ఇదంతా ఏంటంటే మన కంట్రీ జీడిపికి, రెవెన్యూకి యాడ్ అవుతుంది యాక్చువల్గా. సో బ్యాంకులు ఉన్నదే ఏంటంటే సొసైటీని ఇంప్రూవ్ చేయడానికి. ఎవరైతే సొంతగా కష్టపడి ఎంఎస్ఎంఈ యూనిట్ కానీ, అగ్రికల్చర్ యూనిట్ కానీ, ఇలా మీ ఏ విధమైన యూనిట్ మీరు పెట్టుకొని బ్యాంకు సహాయంతో ముందుకు వెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ సహాయం చేయడానికి ముందు ఉంటుంది. ప్లస్ మీరు ప్రతి రూపాయి సంపాదించేది కూడా యాక్చువల్గా మన ఇండియాలో జీడిపికి యాడ్ అవుతుంది. ఇక్కడ ఉన్న మీరు ప్రతి ఒక్క మహిళ కూడా ఫ్యూచర్లో పెద్ద పారిశ్రామికవేత్త అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కూడా ఏంటంటే మనం చిన్న వర్క్తోనే స్టార్ట్ అవుతుంది. చిన్న టార్గెట్ కాదు, కసిగా చదువుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నాకు మంచి ర్యాంక్ రావాలి. ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా, అమ్మాయిలు అందరూ ఉన్నారు ఇక్కడ. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజ్ ఉంది కాకినాడలో, మీరందరూ అక్కడ సీట్ రావాలి కోరుకోవాలి. అలా మీరందరూ కూడా మంచి కాలేజీలో సీట్ వస్తే ఆటోమేటిక్గా మీ లైఫ్ బాగుంటుంది. పాలిటెక్నిక్ చదివినా కూడా మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా సార్ చెప్పినట్టు యూనియన్ బ్యాంక్ ఈ
సోషల్ రెస్పాన్సిబిలిటీలో అన్ని విధాలుగా అందరికీ ఎంతో సహాయం చేస్తుంది. అది మొన్న చూసిన తర్వాత అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మీరందరూ ట్రైనింగ్ తీసుకుని చక్కగా అన్ని కొట్టడం జరిగింది. దాంతోనే మేము అంతా అనుకున్నాం ఇక్కడే వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి దాని సందర్భంగానే ఒక 6 కుట్టు మిషన్లు, ఒక ఎంబ్రాయిడరీ మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందాక ఆర్హెచ్ గారు చెప్పినట్టు చాలామంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉండుంటారు, మీ అందరికీ తెలుసు. బ్యాంకు ఎంతో విధంగా సహాయం చేస్తుంది. ఆ సహాయాన్ని మీరు తీసుకోండి, మీరు అభివృద్ధి చెందండి, మీ కుటుంబాన్ని అభివృద్ధి చెందుకోండి, అలాగే మన సొసైటీని కూడా అభివృద్ధి చెందుకు చేయండి. ఈ విధంగా ఈ ట్రస్ట్ వారు మరి నాగేశ్వరరావు పారి రాఘవేంద్ర ట్రస్ట్ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనీయం.